చేస్తానన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నీవు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, నువ్వు గొప్పోడు అవ్వాలంటే, నీకు మంచి పేరు రావాలంటే, నీకు మంచి కీర్తి రావాలంటే, ఉద్యోగం చేస్తే రాదండోయ్, వ్యాపారం చేస్తే రాదండోయ్, నువ్వు పదవుల్లో ఉంటే రాదండోయ్, నువ్వు వ్యవసాయం చేస్తే రాదండోయ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని మందిరములో, దేవుని సముఖములో నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభువుని స్తుతించేవాడిగా, కృతజ్ఞత అనేది దేవుని పట్ల కలిగి స్తుతించి భక్తుడిగా నువ్వు ఉంటావో, నేను ఏం చేస్తానంటే నువ్వు అల్పులుగా ఉంచినట్టు కానీ నిన్ను కన్నులుగా చేస్తాడంట. స్తోత్రా. ఎలా చేస్తాడంట? ఏం చేయడం ద్వారా? స్తుతించడం ద్వారా. ఆమేన్. మరి నేను ఎలాగయ్యానంటే, నాకు చదువు ఉందా, నా పేరు నాకు రాదు. మరి మా నాన్న అన్నట్టు చదువుకుంటామని పడితే గేదెలు కాతామంటే గేదెలు కాతాను. నిజము, నేనేమి కానివాడిని, పామరులై ఉన్నాను, అడ్డువాడిని. నేను ఎలా ఇద్దరు వాడిని అని తెలిసాను కదా. ఇద్దరు వాడిని ఎవరు తెలిసాను. నేను ఒక స్థలానికి ప్రార్థన బాధలను బట్టి నేను ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉంటున్నాను. ఆ మందిరంలో ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, కొంతమంది దైవజనులు తీసుకొచ్చారు. దైవజనులు తీసుకొస్తే ఆ మందిరం ఖాళీ ఎదురని బయట మందిరం బయట 6 ఎండలో మోకాలు వేసి నాకున్న బాధను బట్టి ఏడుతుంటే ఒక వెలుగు నన్ను ఆవరించిన తర్వాత అలా ఏడుతూ ఉన్నప్పుడు ఆ దైవజనులు రాసిన పాటలు, పుస్తకాలు అన్నీ కలిపి ఏం చేశాడంటే 3-4 క్యాసెట్లు ఉన్నాయి, పాట పుస్తకాలు ఉన్నాయి. అవి పట్టుకొచ్చి నేను ఏడుతున్నాను. ఇలాగా కారెంట్లోనే ఉన్నాను. ఏడుతుంటే ఆ పాటల పుస్తకాలు, క్యాసెట్లు పట్టుకొచ్చి అక్కడ తెలుసమ్మా నా చేతుల్లో పెట్టారు. నాయన ఈ పాటలు చాలా బాగుంటాయి, నువ్వు నేర్చుకుని పాడు, చర్చిలోకి వెళ్ళినప్పుడల్లా పాడు అని చెప్పి నా చేతుల్లో పెట్టాను. స్తోత్రం చెప్పండి. నా చేతుల్లో పెట్టినప్పుడు నేను ఏం చేశానంటే, నాకెందుకు, నాకు చదవలేదు బాబు, నాకు వద్దు, ఈ పాటలు ఏమి చేయలేదు అని చెప్పి మాట్లాడలేదు. అలాగవద్దు, పాటలు వస్తాయి నీకు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ పుస్తకాలను ఆ క్యాసెట్లు నాకు ఇచ్చేళ్ళారని చెప్పి గమనించి నేను ఒక పేపర్ రికార్డ్ కొనుక్కున్నాను. పేపర్ రికార్డ్ కొనుక్కుని అందులో పెట్టుకుని ఆ పాటలు అందులో ఏం చేసినట్టు నేర్చుకుని ఆ పాటలు పాడటం మొదలు పెట్టాను. దేవుని మహిమ కలుగును గాక. నిజమే, ఎప్పుడైతే అలా స్తుతించడం ప్రారంభించానో, పాడటం మొదలు పెట్టాను, ఈ రోజున బైబిల్ కానీ చదువు కాదు కదా, బైబిల్ కాదు కదా, ఏ సినిమా కన్నా ఎక్కడికైనా ఏదైనా పోస్టర్లో ఏ క్యారెక్టర్ చూసినా, బొమ్మలు చూసినా చూసేవాళ్ళు, కానీ అందులో ఉన్న అక్షరాలు కూడా నాకు అలా ఏమీ తెలియదు, అలా చూసేవాళ్ళు. సోదరం చెప్పడం గట్టిగా. అటువంటి స్థితిలో నన్ను నా దేవుడు ప్రభుని ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాను, ఆరాధించడం ప్రారంభించాను, ఈ రోజున బైబిల్ అంతా కూడా నా హృదయంలో తీసుకొచ్చి ఎత్తు ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అందు నిమిత్తం నా దేవుడికి నేను ఏమి ఇచ్చినా ఆయన రుణమో నేను తీర్చాలను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గ్రంథాన్ని మనం స్వాధీనం చేసుకుంటే 30-19 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆయన ఇదిగో వాటిలో కృతజ్ఞతా స్తోత్రములు వినబడుతుండగా, ఏమన్నాయంట, కృతజ్ఞతా స్తోత్రములనంట సంబరపడు వారి స్వరము వినబడును, జనులు తక్కువ మంది కాకుండాను నేను వారిని విస్తరింపజేసేదను, వారు అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. స్తోత్రం చెప్పండి. కిందకు వస్తే 20వ వచనంలో ఏమన్నాడైనా, వారి కుమారులు మునుపుడు వలె నుందురు, వారి సమాజం వారి ఎదుట చెప్పండి స్థాపించబడును, వారు బాధ పెట్టే వారందరినీ నేను శిక్షించేవాడిగా ఉంటానంటాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. సమాజం అంతటంట నువ్వు శుద్ధిస్తే సమాజం ఎదుట నిన్ను స్థాపించడానికి నా దేవుడు సమర్థుడు. నిన్ను బాధించే వారిని అందరినీ కూడా, నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను శోధించే వారందరినీ ఆయన ఏం చేస్తానంటున్నాడంటే, గమనించండి, శిక్షించడానికి నా దేవుడు శిక్షించేవాడిగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడో, ఏం చేస్తాడమ్మా? చదవడం మాటని 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో వారి కుమారులు మునుపుడు వలె